పేషెంట్లతో మర్యాదపూర్వకంగా గౌరవంగా వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆరోగ్య మిత్ర కౌంటర్ను పరిశీలించిన ఆయన అక్కడ సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషెంట్లతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పేషెంట్లతో మర్యాదపూర్వకంగా గౌరవంగా వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆరోగ్య మిత్ర కౌంటర్ను పరిశీలించిన ఆయన అక్కడ సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషెంట్లతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో సీటు వచ్చిన తమ కుమార్తెకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం వచ్చామని ఓ కుటుంబం తెలిపింది. మరో మహిళ తాను 350 షుగర్ స్థాయితో చికిత్స కోసం వచ్చానని చెప్పగా ఆమెకు ధైర్యం చెప్పిన కలెక్టర్ డ్యూటీ వైద్యుడిని పిలిచి సరైన డైట్ ప్లాన్ వివరించి చికిత్స అందించాలని సూచించారు. అనంతరం ఫార్మసీని పరిశీలించిన కలెక్టర్ మందుల నిల్వలు, పంపిణీ వివరాలను రిజిస్టర్లో ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఓపీ విభాగాన్ని తనిఖీ చేసి రోజుకు సుమారు 200 మంది పేషెంట్లు వస్తున్నట్లు తెలుసుకున్నారు. నర్సింగ్ సిబ్బందికి సూచనలు చేస్తూ ముఖ్యంగా డెలివరీ కోసం వచ్చే గర్భిణీలతో మర్యాద గౌరవంగా మాట్లాడాలని, వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం లేదా అమర్యాద ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుక్కలు, కోతులు కరిచిన బాధితులకు అవసరమైన వ్యాక్సిన్లు, మందుల నిల్వలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రతిరోజు వైద్య సేవలకు సంబంధించిన రికార్డును రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఓ బాలికపై కోతి దాడి చేసిందని ఆసుపత్రికి వచ్చాడు. ఘటనను గురించి తెలుసుకున్న కలెక్టర్ అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ వివరించారు. కోతుల సమస్య నివారణకు త్వరలోనే ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ చికిత్స పొందుతున్న రోగి కొల్లి రామలింగంను పలకరించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ సేవలు సంతృప్తికరంగా అందుతున్నాయని రోగి కలెక్టర్కు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ మానస స్వర్ణ సుమన్, తహసీల్దార్ కసీం, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సైదులు, డాక్టర్ అనితారాణి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.